హలో మాస్టర్, ఏముండే మేడం గారు. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ డిష్తో వచ్చేసామండి. అదే అండి ఆంధ్ర స్టైల్ చికెన్ పకోడీ. దీనికి ముందుగా కావాల్సింది మనం బాగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్, దాంట్లోకి ఒక 2 స్పూన్ల మన గుంటూరు కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కాదండి మీ రుచికి సరిపడినట్టు, ఒక 1/2 స్పూన్ పసుపు కూడా అండి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి వేసుకొని బాగా కలపాలండి. ఏమండి అన్నీ కొద్దిగా అన్నా అని తిట్టుకోకండి, మీ రుచికి సరిపడినట్టే వేసుకోండి, ఇబ్బంది లేదు. అవన్నీ బాగా కలుపుతూ ఉండండి. ఏమనుకోకండి, ఇక్కడ చెప్పడానికి ఏం లేదు, ఈ పాట వింటా వీడియో చూస్తూ ఉండండి. ఇలా బాగా కలిపాక ఒక కోడిగుడ్డు తీసి కోడి లోపల పడేసేయండి. మాకు చికెన్ పకోడీ బాగా రెడ్గా కావాలి అనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి, కానీ అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఒక్క 2 నిమిషాల పాటు అది బాగా కలుపుతూ ఉండండి, అంటే కోడిగుడ్డు కొట్టాం కదా, అది బాగా కలిసేదాకా. ఆ తర్వాత ఒక నిమ్మకాయ చెక్క తీసుకొని దాంట్లో పిండేయండి. పిండిన తర్వాత ఒక్కసారి బాగా కలపండి దాన్ని. 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి, లేకపోతే బయటన పెట్టండి. ఆ తర్వాత కడాయిలో నూనె పోసుకొని నూనె వేడెక్కేదాకా ఉండి మనం చేసుకున్న ఆ చికెన్ అంతా ఒక్కొక్క పీస్గా దీంట్లో వేసుకోవాలండి. నేను ఎలా అయితే వేస్తున్నానో అలానే వేయండి, అప్పుడే మీకు పీస్ అనేది బాగా రౌండ్ షేప్లో వస్తుంది. ఇలా వేసుకోండి, పీస్ అనేది మంచి షేప్లో వస్తుంది మీకు. ఇలా అన్నీ వేసుకున్నాక వీటిని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో, ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించాలండి. అప్పుడు మనకి పీస్ లోపల జ్యూసీగా, బయట క్రిస్పీగా వస్తుంది. 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా చేసుకోవాలండి. పీసెస్ కొంచెం క్రిస్పీ అవుతున్నాయి అనగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించాలండి. ఇలా బాగా వేగాక మన పీస్ని బట్టి మనం ఎప్పుడు తీసేసుకోవాలనే అర్థమైపోద్దండి. అంతే అండి, మనం వాటన్నిటిని సపరేట్ చేసుకొని పడింది. మీరు ఇలా తీసుకోకండి, ఇలా మంచిగా తీసుకోండి. అంతే అండి, మన ఆంధ్ర స్టైల్ చికెన్ పకోడీ రెడీ. ఆ పకోడీకి ఒక ఉల్లిపాయ యాడ్ చేసి తింటే వా సూపర్ అండి.